మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ వ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం. మన టెంపుల్ వ్లాగ్స్లో మీరు పల్లెల్లో, పట్టణాల్లో, కొండ ప్రాంతాలలో అలాగే నదీ తీరాలలో ఉన్నటువంటి చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు. ఇంతకుముందు మన ఛానల్లో ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల గురించి వీడియోస్ తీసి అప్లోడ్ చేయటం జరిగింది. ఒకసారి వాటిని కూడా వీక్షించి మన ఛానల్లో ఇలాంటి మరెన్నో వీడియోస్ తీసేలా మమ్మల్ని ప్రోత్సహించి ఆదరించి ముందుకు నడిపించండి. మన టెంపుల్ వ్లాగ్స్లో భాగంగా ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి దేవాలయం వచ్చేసి పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ రంగనాయక స్వామివారి దేవస్థానాన్ని. ఎన్నో శతాబ్దాల క్రితం ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. సుమారు రెడ్డి రాజుల పరిపాలనా కాలం 14వ శతాబ్దం కన్నా ముందే ఈ ఆలయం ఉన్నట్లు చరిత్ర ఆనవాళ్ళు మనకి తెలియజేస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారు, రంగనాయక స్వామివారు ఈ ఆలయంలో ప్రత్యేకంగా దక్షిణముఖంగా ఉండి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీరంగం తరువాత స్వామివారు మళ్ళీ మనకి అదే విధంగా ఈ దాచేపల్లిలో మాత్రమే దర్శనమిస్తారు. అదే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ వీడియోలో నేను మీకు స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని చూపిస్తున్నాను. ఈ వీడియో మొత్తం చాలా బాగుంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది.
పల్నాడు జిల్లాలో దాచేపల్లి మండలంలో ఉన్నటువంటి లక్ష్మీ రంగనాయక స్వామి వారి ఆలయం శతాబ్దాల క్రితం నిర్మించినటువంటి ఆలయం. రెడ్డి రాజుల సంస్థానాల కంటే ముందు ఈ ఆలయ నిర్మాణాలు జరిగినట్లుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలని స్తంభాలని చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. లక్ష్మీదేవి రంగనాయక స్వామి వారు ఈ విధంగా మనకి దక్షిణాభిముఖులై శ్రీరంగం తర్వాత మళ్ళీ దాచేపల్లిలోనే కనిపిస్తాయి ఈ ఆలయ నిర్మాణం. ఆలయ నిర్మాణంలో ఉపయోగించినటువంటి స్తంభాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ఆలయం, అలాగే మాచల్ల లక్ష్మీ చెన్నకేశ్వమి వారి ఆలయం, అలాగే మార్కాపురం లక్ష్మీ చెన్నకేశ్వమి వారి ఆలయంలో ఉన్నటువంటి స్తంభాలు కూడా ఇదే విధంగా ఒక్కొక్క ఆలయ స్తంభం మీద ఒక్కొక్క పురాణ ఇతిహాస ఘట్టాలని మనకి శిల్పులు చెక్కి ఉండడం కనపడుతుంది. రామాయణం, భారతం, భాగవతంలో ఉన్నటువంటి అనేక ఘట్టాలని బొమ్మల రూపంలో, శిల్పాల రూపంలో చాలా చిన్న చిన్న వివరాలతో సహా పూలదండలు, ముక్కు, ముఖము, ఆయుధాలు, యుద్ధము ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా కనపడతాయి. అంతేకాకుండా దాచేపల్లి పలనాడు ప్రాంతంలో రంగనాయక స్వామి వారి ఆలయం చాలామంది భక్తుల యొక్క కోరికలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఈ ఆలయం చాలా కింద ఉండింది. చాలా నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో వెంకటేశ్వర మహిళా భజన మండలి వారి యొక్క ఆధ్వర్యంలో గ్రామస్తులు, పెద్దలు, అప్పుడున్నటువంటి శాసనసభ్యులు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతోటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకొని ఇదిగో ఇప్పుడు ఈ విధంగా మన కళ్ళ ముందు కనపడుతోంది. స్వామివారికి ప్రతి ఏటా ధనుర్మాసం చాలా గొప్పగా, చాలా చక్కగా నెలంతా కూడా సేవలు జరుగుతాయి. ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ రోజున ప్రతి జ్యేష్ఠ బహుళ సప్తమి రోజు శాంతి కళ్యాణం కూడా, వార్షిక కళ్యాణోత్సవం కూడా జరిపించడం జరుగుతుంది. ఈ విధంగా దాచేపల్లిలో అన్ని ఆలయాల పునర్నిర్మాణానికి దాచేపల్లి రంగనాయక స్వామి వారి ఆలయ పునర్నిర్మాణమే దారి తీసిందని గ్రామస్తులందరూ కూడా అనుకుంటారు. ఇదే రోజున గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠ కూడా మళ్ళీ ఎన్ని శతాబ్దాల తర్వాత జరిగింది. ఆ విషయం పెద్దవాళ్ళకి, పెద్ద తరం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు తరం కూడా ఈ రంగనాయక స్వామి వారి సేవలో తరిస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ.
మనం ఈ స్తంభాన్ని కనుక చూసినట్లయితే దీని మీద పరివార దేవతలతో సహా ఉన్నటువంటి ముక్కోటి దేవతలందరూ కనబడతారు. విష్ణువు, బ్రహ్మ, శివుడు, అలాగే ఈ పరివార దేవతలందరూ కూడా ఇక్కడ పరివేష్టితమై ఉంటారు. అలాగే మీరు ఈ కింద ఘట్టాన్ని చూసినట్లయితే ఇక్కడ కాళీయ మర్దనం కనపడుతూ ఉంటుంది. ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చి అటువైపు రాక్షసులు, ఇటువైపు దేవతలు కలిసి ఆ సముద్రంలో ఆ సముద్రాన్ని చిలికి విషాన్ని, అమృతాన్ని బయటకు తీసినటువంటి ఘటన ఇక్కడ మనకి కనపడుతుంది. ముందుగా విషం రావడం అందరికీ తెలుసు, దాన్ని మహేశ్వరుడు స్వీకరించాడు. అలాగే అమృతం వస్తే దాన్ని దేవతలకు పంచడం కోసం మోహిని అవతారంలో శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడు రావడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా ప్రతి స్తంభం మీద కూడా మీకు చక్కటి వివరణలతో సహా ఉంటాయి. అశోక వనంలో సీతాదేవి ఉండడం, చెట్టు కింద ఆ చుట్టూ కూడా రాక్షసులు కాపలా ఉండడం, అలాగే కింద ఇక్కడ వచ్చేసేసరికి శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి చంపటం, యుద్ధ ఘట్టాలు ఇవన్నీ మనకి కనబడతాయి. రాక్షసుల్ని చల్లా చెదురుగా పడేయడం కూడా మనకి కనబడతాయి. అలాగే ఈ స్తంభం మీద కూడా మళ్ళీ సపరివార దేవతలతో సహా దేవతలందరూ కూడా ఉండడం మనకి కనపడుతుంది. ఇక్కడ వైష్ణవ దేవతలందరూ కనపడతారు. ఇందాక చూసినటువంటి బొమ్మ మీద శైవ దేవతలు మనకి స్పష్టంగా కనపడతారు. అక్కడ మీరు చూసినట్టయితే ఆ పీఠం మీద ఇక్కడ చిన్న నంది బొమ్మ కనపడుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఆ బొమ్మ లేదు కాబట్టి దీన్ని చాలా చక్కగా మనం అందరి వైష్ణవ దేవతల యొక్క సపరివార దేవతల చిత్రంగా మనం గమనించవచ్చు. ప్రతి కిరీటం మీద చిన్న చిన్న చెక్కులతో సహా ఆ రోజు ఆ శిల్పులు ఎంత గొప్పగా దీన్ని నిర్మించారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే కింద శ్రీకృష్ణుడు మందర పర్వతాన్ని ఎత్తి భక్తులందరినీ కాపాడేటువంటి చిత్రం కూడా మనకి కనపడుతుంది. ఇది రావణాసురుడు. 10 తల రావణాసురుడు రామరావణ యుద్ధంలో రావణాసురుడు యొక్క బొమ్మని ఈ విధంగా మనకి ఆ ఘట్టం చూపించారు. రావణుడితో యుద్ధం చేస్తున్నటువంటి రావణాసురుడు, ఈ 10 తలలు, వాడి చేతిలో ఆయుధం, ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా కనబడతాయి. ఇలా ప్రతి చిత్రంలో కూడా ఆయా కాలాల్లో ఉన్నటువంటి దేవతలు, అప్పుడు జరిగినటువంటి ఘట్టాలు మనకి చాలా స్పష్టంగా కనపడతాయి. ఇక్కడ కూడా రామరావణ లేదా భారతంలో ఉన్నటువంటి యుద్ధాలు మనకు కనపడతాయి. ఈ భారతంలో ఇక్కడ కూడా రావణాసురుడి యొక్క తలలతోటి వీడు యుద్ధం చేస్తున్నాడు, ఎదురుగా రాముడు, వీళ్ళందరూ కూడా మనకి ఈ దృశ్యాల్లో కనపడతారు. కింద కూడా ఇక్కడ వచ్చేసరికి బకాసురుణ్ణి చంపడం, బకం అంటే కొంగ అన్నారు కదా, బకాసురుడిని శ్రీకృష్ణుడు హతమార్చేటువంటి దృశ్యం ఇది మనం గమనించవచ్చు. ఇట్లా ప్రతి స్తంభం మీద కూడా ఉన్నటువంటి అన్ని స్తంభాల మీద ఇక్కడ కూడా చూడండి మీరు నరసింహావతారం హిరణ్యకశిపుణ్ణి చీల్చి చంపడాన్ని మనం ఈ దృశ్యం చూడవచ్చు. ఇక్కడ హిరణ్యకశిపుణ్ణి నరసింహావతారంలో వచ్చి స్తంభంలోంచి బయటికి వచ్చినటువంటి వాడై అక్కడ హిరణ్యకశిపుణ్ణి చీల్చి చంపడాన్ని మనం చూడొచ్చు. చాలా అందమైనటువంటి శిల్పాలు, అద్భుతమైనటువంటి శిల్పాలు. ఇక్కడ వచ్చేసరికి మీకు అశోకవనంలో ఆంజనేయ స్వామి సీతాదేవి దగ్గర నుంచి వచ్చి ఆయన రాముల వారికి తన యొక్క అమ్మవారి యొక్క ఆభరణాలు అందించేటువంటి ఆసువుగా చూపించేటువంటి దృశ్యం మనం చూడొచ్చు. ఇట్లా ప్రతి స్తంభం మీద కూడా మనకి చాలా గొప్పగా చెక్కబడినటువంటి శిల్పాలు ఉన్నాయి. కాలక్రమంలో అనేక మంది రకరకాలైనటువంటి పరిస్థితులకు లోనటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా పాడైపోతూ ఉంటే వాటిని మళ్ళీ మన చరిత్రకి సాక్ష్యాలుగా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నంతో ఈ రకంగా బొమ్మలు చక్కగా ఇక్కడ నిలబెట్టి వీటికి ఒక రంగులు అవి వేయించి మళ్ళా మన తర్వాతి తరాలకి ఈ విధమైనటువంటి శిల్పులు భారతదేశంలో ఉన్నారు. గొప్ప గొప్ప శిల్పులు, వాళ్ళు జీవితాంతం శ్రమ పడితే కానీ ఇంత అందమైనటువంటి శిల్పాలు రావు. ఆ విధంగా చెక్కి చేయటానికి అందరికీ చూపించడం కోసం మా ఆలయ నిర్వహణ కమిటీ వాళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.